సపోజ్ ఉరేసుకుని చేశారే అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆ లైఫ్ ఫోర్స్, ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా తీసేస్తున్నారు. తీసేసి ఆఖరి ఆలోచన ఏం చేస్తున్నారు? నాకీ జన్మ వద్దు. సో భగవద్గీత ఏం చెప్తుంది? అంతుమతి సోగతి. అంటే లాస్ట్ ఆలోచన మనకి ఏదైతే ఉంటదో ఆ డైరెక్షన్ లో వెళ్తది ఆత్మ. సో నేను లాస్ట్ ఆలోచన ఏం చేశాను? నాకు ఈ జన్మే వద్దు అని చెప్పి. కానీ ఉదాహరణకు నా ఆయుష్ నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యానికి తగ్గట్టు నా ఆయుష్ ఒక 80 సంవత్సరాలు ఉండాలి. కానీ నేను వర్తమానంలో ఒక 30 ఏళ్లకే ఏదో సమస్య వచ్చిందని, అంటే ఆర్థిక సమస్యే కావచ్చు, సంబంధాల పరంగా సమస్యలే కావచ్చు, ఏదైనా సమస్య వచ్చిందని చెప్పి ఒక 30 ఏళ్లకే నేను ఆత్మహత్య చేసుకున్నాను అనుకోండి. కానీ యాక్చువల్‌గా నా పుణ్యం ప్రకారం నాకు ఎంత ఉండాలి? ఎంతుంది ఆయుష్షు? 80. కానీ 30 ఏళ్లకే ఆత్మహత్య చేసేసుకున్నాను. 50 సంవత్సరాల వరకు శరీరం రాదు. అందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే, మృత్యువు ఇట్లా నిమిషం ఇది రాసిపెట్టి ఉంటది. ఆ టైం వస్తే వెళ్ళిపోతారు. సో కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు నేను ముఖ్యంగా ఈ డ్రైవింగ్ చేసేవాళ్ళు. అడ్డదిడ్డంగా డ్రైవింగ్ చేసేస్తూ ఉంటారు. ఏమంటే పోయే టైం వస్తే ఎలాగో పోతారు. దానికోసమని భయపడుతూ బతుకుతామా అంటారు. అలా ఆ రకంగా మూర్ఖంగా ఆలోచించేసి సపోజ్ ఆత్మకి 80 సంవత్సరాల ఆయుష్ ఉంది. కానీ 30 ఏళ్లకే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏ పిల్లర్‌కో, దేనికో గుద్దేసి బాడీ అంతా స్మాష్ అయిపోయిందనుకోండి. ఆ ప్రాణం బయటకొచ్చేస్తది. కానీ ఆయుష్ ఎంతుంది? 80. ఆల్రెడీ 30 గడిచిపోయింది. 50 ఏళ్ల వరకు అసలు మళ్ళీ శరీరం రాకుండా ఉంటది. ఎందుకు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారంటే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల.